హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మేమైతే పుట్రాల మారమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. లక్ష్మి ఈనింది కదా, దున్నపోతు పుట్టింది. పాలైతే పొంగించడానికి అయితే వెళ్తున్నాము. పుట్రాల మారమ్మ తల్లి యొక్క చరిత్ర, ఆమె ఎలా పుట్టింది, ఎక్కడ వెలిసింది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కుదిరితే తప్పకుండా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. పుట్రాల మారమ్మ తల్లి పుట్రాల అనే గ్రామంలో విసన్నపేట మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉందండి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ కోరి కొలిచిన వారికి వరాలు ఇచ్చే తల్లిగా పుట్రాలలో మారమ్మ తల్లిగా కొలువై ఉంది. సుమారు 185 సంవత్సరాల పూర్వం ఈ ప్రాంతానికి చెందిన కంబంమెట్టి వెంకయ్య అనే యువకుడు బందరులో విద్యను అభ్యసించారు. అతను కళాశాలకు వెళ్ళే మార్గంలో ఒక చెట్టు కింద ఉన్న శిలారూపంలో ఉన్న అమ్మవారిని నమస్కరించి వెళ్ళడంతో అతనికి విజయం కలిగినది. వెంకయ్య గారు విద్యను ముగించుకొని స్వగ్రామానికి వచ్చే ముందు రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి తనను కూడా తీసుకువెళ్ళమని కోరినట్లు వెంకయ్య గారు తన స్నేహితులతో వివరించారు. వారు కొంతమంది దాతల సహాయంతో అమ్మవారిని ఎడ్లబండిపై ఈ ప్రాంతానికి తీసుకువచ్చారు అని గ్రామ పెద్దలు తెలిపారు. ఆ ఎడ్లబండి పుట్రాల గ్రామానికి చేరక ముందే ప్రస్తుతం దేవాలయం ఉన్న ప్రాంతంలో ఎడ్లు మొరాయించాయి. వెంకయ్య గ్రామంలోనికి వెళ్ళి పెద్దలతో చర్చించి ఇక్కడే అమ్మవారిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిత్యం భక్తులతో పూజలు అందుకుంటున్న ఈ ఆలయాన్ని 1976లో దేవాదాయ శాఖ తమ పరిధిలోనికి తీసుకున్నది. 1995లో శిథిలా వ్యవస్థలో ఉన్న గుడిని తొలగించి 2 సంవత్సరాలలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి 5 రోజులు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కృష్ణా, ఖమ్మం, పశ్చిమ గోదావరి మరియు అనేక జిల్లాల నుంచి అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ప్రతి గురువారం, ఆదివారం పెద్ద ఎత్తున పూజలు చేస్తూ శుభకార్యాలు జరగడంతో అన్నప్రాసన, వివాహాలు, వీటికి సంబంధించిన విందు భోజనాలు ఉండడంతో దేవాలయం భక్తులతో శోభామయంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇదండి పుట్రాల మారమ్మ తల్లి చరిత్ర. నేను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. మీకు తెలిసిన చరిత్ర ఏదో కూడా కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఏమీ తినలేదని బాక్స్లో అయితే ఉప్మా తీసుకువెళ్ళానండి. అది పిల్లలిద్దరికీ తినిపించేశాను. మీరు ఎప్పుడైనా పుట్రాల మారమ్మ తల్లి దగ్గరికి వెళ్ళారా? వెళ్తే ఎలా అనుభూతి చెందారో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ తప్పకుండా వెళ్తామండి. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాం. పాలు పొంగల్ చేసి ఇంకా మనమైతే ఇప్పుడు పుట్రాల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది ఊరు ఎంట్రన్స్. ఊరి ఎంట్రన్స్లోనే నేచర్ అయితే చాలా బాగుంటుంది. చెరువు అయితే ఉంటుందండి. స్టార్టింగ్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది. అమ్మవారి గుడి కూడా చాలా బాగుంటుందండి. చుట్టూ బొమ్మల కొలువు అంటే బొమ్మల కొట్లు అన్నీ ఉంటాయండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి చుట్టూ. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి. మీరే చూడండి, చాలామంది జనం అయితే ఉంటారు ఎప్పుడూ కూడా. మేమైతే ఆదివారం వెళ్ళామండి. వీడియో కొద్దిగా ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి లేట్ అయింది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి పాలు పొంగల్ చేయటానికైతే లోపలికి వెళ్తున్నామండి.
ఇక్కడ అత్తయ్య అయితే పాలు పొంగల్ చేస్తున్నారండి. ఎవ్రీ ఇయర్ అత్తయ్యే పాలు పొంగిస్తారు. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా పాలు పొంగలి చేసి అమ్మవారికి అయితే సమర్పించండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఇంటి దగ్గరే నేతిలో వేయించుకొని తీసుకొచ్చానండి. పాలు పొంగల్ అయితే చేయటం అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా పొంగల్ అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ పాలు పొంగలి చేసినందుకు 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అవి కట్టేసి పాలు పొంగల్ని ఎత్తుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారు అయితే ఇలా ఉంటారండి. ఇంకా అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చాము. ఇదంతా టెంపుల్ అండి. చూసారా జనం అయితే ఎలా ఉన్నారో. ఎప్పుడు కూడా ఇలానే ఉంటారండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారండి. ఇంకా మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Subscribe our channel. Keep watching.